సో ఫైనల్‌గా 'అమృత ప్రణయ్' కేసులో ఒక జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. అది కూడా నల్గొండ కోర్ట్‌లో. అయితే దీనికి సంబంధించి అంటే వాళ్ళ బాబాయ్ కూతురైతే అమృత వల్లనే జరిగింది ఇదంతా. అమృతకే శిక్ష పడాలి అన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఇటు పక్క అసలు అమృత ఇంతవరకు దాని గురించి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ రెస్పాండ్ అవ్వట్లేదు కూడా. సో ఏదేమైనా అంటే లైఫ్ పడ్డది. కొంతమందికి ఒక ఆయనకైతే మొత్తానికే ఆహ్, ఉరిశిక్ష డైరెక్ట్ వేసేసింది కోర్టు. మరి దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ నరేష్ సుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఈ కేస్‌లో ఏం గమనించారు? అండ్ ఈ కేస్‌లో అంటే దాదాపు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది 2018లో అంటే. సో దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మనందరికి తెలిసిన విషయమే. మీడియా ట్రయల్ జరిగిన కేసు ఇది. మీడియా అంతా కూడా ఫోకస్ చేసిన కేసు. ఈ కేసు ఫోకస్ చేసిన తర్వాత అంటే ఒక అగ్రకులం మధ్య, ఒక దళితుల మధ్య జరిగిన అంటే 2 కులాల మధ్య హానర్ కిల్లింగ్ కింద ఈ కేసుని పరిగణించడం జరిగింది. అందు గురించేనే సెన్సేషనల్ కూడా అవ్వడం జరిగింది. సో, అమ్మాయి వచ్చేసి అగ్రకులానికి చెందిన అమ్మాయి, అబ్బాయి వచ్చేసి దళితుడు కాబట్టి, సో, దళితుడు అగ్రకులానికి సంబంధించిన అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పి, దట్టు ఏంటి అంటే గనక వీళ్ళు చేసుకుంది కూడా వాళ్ళ తండ్రి మాట వినకుండా దాన్ని ఒక 10 మందికి ప్రొజెక్ట్ చేసే విధంగా ఫోటోషూట్లు అయన్నీ చేయడము, ఇవన్నీ చేయడం చేత తండ్రి బరాయించలేక ఒక సీరియల్ కిల్లర్‌ని ఈ యొక్క మర్డర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి హైర్ చేసుకొని సుపారీ ఇచ్చి 1 సీఆర్ వరకు. ఓకే. సో, ఎవరైతే గనక ఈ అమ్మాయి ఉందో, సో, అమ్మాయి క్యారింగ్ ఉన్నప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు చంపేయడం జరిగింది ఆ అబ్బాయిని. సో, దానికి సంబంధించి సెన్సేషనల్ అయ్యింది. 2018లో జ జరిగింది ఈ కేసు. అప్పటి నుంచి కూడా కేస్ రిజిస్టర్ చేయడము, చార్జ్ షీట్ వేయడము, దాని తర్వాత 2020లో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్‌గా ఉన్న ఏ1 వ్యక్తి మారుతిరావు గారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నిన్న ఆ కేసుకు సంబంధించిన ట్రయల్ అంతా కంప్లీట్ అయిపోయి, స్పెషల్ కోర్ట్ జడ్జి వారు మొత్తం 7 నిందితులైతే దాంట్లో ఏ2కి ఎవరైతే గనుక సీరియల్ కిల్లర్‌గా ఉన్నాడో సుభాష్ అలియాస్ శర్మ అని చెప్పిన వ్యక్తికి డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. మిగిలినోళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఆ యొక్క జడ్జిమెంట్ బయటికి రాగానే అందరూ హర్షం చేసిన విషయం ఏంటి అనంటే గనక 6 సంవత్సరాల కాలంలో ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన శిక్ష పడింది. అంటే ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ వర్క్ చేశారు దీని మీద అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మేము బీయింగ్ ఎన్ అడ్వకేట్‌గా నేను చెప్పేది ఏంటి అనంటే గనక ఇటువంటి డెత్ సెంటెన్సెస్ ఏదైతే గనక స్పెషల్ కోర్ట్స్ ప్రొనౌన్స్ చేస్తా ఉంటాయి జడ్జిమెంట్స్, అవన్నీ కూడా హైకోర్ట్ అనేది కన్ఫర్మ్ చేయాలండి. సో, హైకోర్ట్ కన్ఫర్మ్ చేసేంత వరకు కూడా ఆ సెంటెన్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఆ శిక్ష ఎగ్జిక్యూట్ కాదు. సో, హైకోర్ట్ చేయాలి అంటే గనక మళ్ళీ ఒక ట్రయల్ జరిగినట్టే. అంటే నిందితుడికి ఒక సఫిషియెంట్ టైమ్ ఇయ్యాలి. నిందితుడి యొక్క వాదనను పరిగణలోకి తీసుకోవాలి. కింది కోర్టు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా శిక్ష అనేది విధించిందో, అది హైకోర్టు వారి ముందు వాదనలు వినిపించడానికి వాళ్ళకి సఫిషియెంట్ టైమ్ ఇయ్యాలి. సో, ఈ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, అప్పటి వరకు కూడా నిందితుడు జైల్‌లో ఉండటం జరుగుతుంది. సో, జైల్‌లో ఉన్న వ్యక్తి ఇదంతా తేలేంత వరకు కూడా ఇంటీరియం మెజర్ కింద మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగే రైట్ కూడా నిందితులకు ఉంది. సార్ ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకు శిక్ష పడింది. నెక్స్ట్ ఎలాగో హైకోర్ట్‌కెళ్తారు. కానీ వీళ్ళ తరపున ఏం వాదిస్తారు? ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ముందు వీళ్ళ వాదన ఎలా ఉండబోతుంది? అంటే క్షణికావేశంలో జరిగింది. లేకపోతే ప్రణయ్, అమృత వాళ్ళు చేసిన వీడియో షూట్ వల్లనే మేము ప్రొవోక్ అయ్యాము అని చెప్పేసి ఇలా ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? కేసులు విచారణలో కోర్టు వారు ఏ ప్రాతిపదికన శిక్షలు విధిస్తారు అంటే గనక, ఒకటి కేసు బియాండ్ రీజనబుల్ డౌట్. హ్మ్. 2 బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఈ 2 ఫండమెంటల్స్ ఉంటాయి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో. అంటే ప్రాసిక్యూషన్ పోలీసు వాళ్ళు ఏ మాత్రము అనుమానాలకి తావు లేకుండా బియాండ్ రీజనబుల్ డౌట్ ఈ యొక్క కేసుని ప్రూవ్ చేస్తే శిక్ష పడింది అని చెప్పి మనం భావించొచ్చు. ఎందుకంటే శిక్ష పడింది కాబట్టి అట్లా భావించాలి. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటది. అంటే మీరు ఒక రూమ్‌లోకి వచ్చినప్పుడు, ఆ రూమ్‌లోకి వచ్చేటప్పటికే అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. రైట్? మీరు రూమ్‌లోకి రావడం జరుగుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి. మీరు రావడం ఒక 10 మంది వ్యక్తులు చూసుంటారు. దాని తర్వాత మీరు 5 నిమిషాల తర్వాత పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళటం జరుగుతుంది. హ్మ్. సో, కెమెరాలో గాని చూసిన వ్యక్తులు గాని ఏముంటారు?
ఈమె కంటే ముందు ఆ వ్యక్తి వెళ్ళాడు, దాని తర్వాత ఈ వ్యక్తి వెళ్ళింది, అతను చనిపోయి ఉన్నాడు, ఈమె 5 నిమిషాల తర్వాత పరిగెట్టుకుంటూ బయటకు వచ్చింది. సో అందరి ఎజంప్షన్ అంటే ఊహాగానంగానే అందరూ అనుకునేది ఏంటి, మీరు వెళ్ళారు, అతన్ని చంపారో పొడిచారో సంథింగ్, అతను చచ్చిపోయాడు, మీరు పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసారు అనే ఊహాగానం ఉంటుంది. కానీ ఇక్కడ వేరే కోణం ఏముంటది, అతను చనిపోయాడా బతికాడా అని చెప్పి మీరు దగ్గరికి వెళ్ళి శ్వాస చూడొచ్చు, నీళ్లు తాగిపోయి ఉండొచ్చు, అసలు ఏం జరిగిందని కనుక్కొని ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కదా, ఛాన్స్ ఉంది కదా. అబ్సల్యూట్లీ ఎట్లా ఒక వన్ టైం ఇది తీసుకుంటాము, సింగిల్ స్టాండ్ తీసుకోలేము కదా. సో అటువంటి ఆస్కారాలు ఉంటాయి. సో ఈ ఎంటైర్ జడ్జిమెంట్లో అటువంటి అంశాలని కింది కోర్టు ఎక్కడ మిస్ అయ్యింది, ఏ యొక్క అంశాలని డిఫెన్స్ కౌన్సిల్ సబ్మిషన్స్ని ఎక్కడ కన్సిడర్ చేయలేదు, ఇవన్నీ కూడా హైకోర్టులో వాళ్ళ వాదనల ద్వారా వినిపించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు డెత్ సెంటెన్స్ వేశారు ఈ సుభాష్ శర్మ అనే వ్యక్తికి, అండ్ శ్రవణ్ ఇంకా మిగతా వాళ్ళకేమో లైఫ్ వేశారు. కానీ వీళ్ళు ఇప్పుడు పైకోర్టుకి వెళ్తే మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది, ఇదే పనిష్మెంట్ కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. అయ్యే అవకాశం ఉందంటారా? చాలా తక్కువగా ఉందండి. ఎందుకు అంటే కనుక బచ్చన్ సింగ్ కేసులో 1980s లో సుప్రీంకోర్టు వారు చెప్పింది ఏంటి అంటే కనుక డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని అంటే కనుక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద పరిగణించాలి, అప్పుడు మాత్రమే అది ఇవ్వాలి. సో అది రూల్ కాదు, ఎక్సెప్షన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది డెత్ పెనాల్టీ అనేది. సో కాబట్టి ఇటువంటి సందర్భాలే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డెత్ పెనాల్టీ ఇవ్వడం ఇటువంటి కేసుల్లో, మర్డర్ కేసుల్లో అందరూ అనుకుంటున్నారు ఇక్కడే జరిగింది అని చెప్పి అనుకుంటున్నారు. కాదండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టు 15, 2021లో శశికిరణ్ అనే ఒక మెకానిక్ ఒక బీటెక్ చదివే అమ్మాయిని చంపేస్తే ఆ కేసులో కూడా 2022 ఏప్రిల్లో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు డెత్ పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది అక్కడ నిందితుడికి. అంటే బిలో 1 year లోపే 1 year లోపే జడ్జిమెంట్ కూడా పాస్ అవడం జరిగింది, చాలా ఫాస్ట్ గా. దాన్ని అతను హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అతని యొక్క డెత్ పెనాల్టీని హైకోర్టు వారు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష చేయడం జరిగింది. సో ఈ ప్రాథమిక అంశాలన్నింటినీ మనం చూసుకోవాలి. సో దాంట్లో కూడా క్లియర్ గా అక్కడ బెంచ్ చెప్పిన విధానం ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు వారు అసలు డెత్ పెనాల్టీ గురించి ఏం చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి. సో నాట్ ఓన్లీ పీనలైజింగ్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే నాట్ ఓన్లీ పీనలైజింగ్, రీఫార్మింగ్ అండ్ రీహాబిలేషన్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా ఆ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. అంటే శిక్షించడమే కాదు, వాళ్ళ సత్వరతను కలిగించి మనుషుల్లాగా చేయడం కూడా ఈ యొక్క క్రిమినల్ జస్టిస్ యొక్క విధానం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు డైరెక్ట్ గా డెత్ పెనాల్టీ వేసేసారు, అది అంటే ఆలోచించి వేయరా? అంటే ఎందుకు అంటే సడన్ గా ఇప్పుడు చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా బంటి అని నల్గొండ దగ్గర కూడా మనం అది చూసాము, బంటిని చంపేయడం. అంతకు ముందు కూడా ఎంతో మంది పరువు హత్యలు జరిగాయి. కానీ ఇందులో ఇంత ఇంట్రెస్ట్ చూపించి డైరెక్ట్ గా అంటే డెత్ పెనాల్టీ కానీ ఇటు యావజ్జీవ కారాగార శిక్ష అనడం అంటే ఎలా చూడొచ్చు అంటారు? దానికి మీరే కారణం, మీడియా ట్రయల్ చేయడం, ఎక్కువ ఆ కేసు మీద ఫోకస్ చేయడము. రోజుకి మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఒక ఆదిలాబాద్ వెళ్ళండి, ఖమ్మం వెళ్ళండి, ఇటువంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకునే హానర్ కిల్లింగ్ కోకులలుగా జరుగుతూ ఉన్నాయి. అంతెందుకు నిన్న కాక మొన్న ఇబ్రహీంపట్నంలో సాక్షాత్ ఒక కానిస్టేబుల్ ని చంపేయడం జరిగింది, హానర్ కిల్లింగ్. మరి మిగిలిన కేసుల మీద ఫుల్ లేని ఫోకస్ దీని మీదే పెట్టడం జరిగింది సిన్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. సో దాని గురించి ఆ ప్రెషర్ కన్సర్న్ కోర్ట్స్ మీద కానీ వాళ్ళ మీద కానీ ఆబ్వియస్లీ పడుతుంది. అందు గురించి మిగిలిన కేసులో ఎందుకు అట్లా జరగట్లేదు, ఈ కేసులో ఎందుకు జరుగుతుంది అని అంటే కనుక అదే రీజన్. ఇప్పుడు ఈ కేసులో కూడా తొందరగా వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగింది, ఆఫ్ కోర్స్ జరిగి ఉండొచ్చు, నేను దాని గురించి కాదనట్లేదు. కానీ దీనికంటే ఫాస్ట్ గా 1 year లోనే ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చింది కదా డెత్ పెనాల్టీ. మరి దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ ఎక్కడ కూడా ఎందుకు పబ్లిష్ చేయట్లేదు? వై ఎస్పెషల్ దిస్ కేస్? సో అటువంటి ఫోకస్ తగ్గించాలి, దట్టు ఏంటంటే కనుక కింది కోర్టులు ఎప్పుడు కూడా కన్విక్షన్ మైండ్ సెట్ ఉంటాయి. ఎందుకంటే కనుక దానికి తర్వాత హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా అక్కడ చూసుకుంటారు అని చెప్పి. అంటే పూర్తిగా వీళ్ళే అథారిటీ తీసుకొని దీన్ని సాల్వ్ చేయడానికి ఉండదంటారా? అంటే చిన్న కింద కోర్టులో అంటే మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పొజిషన్స్ అటువంటివి అండి. ట్రయల్ జరగాలి అంటే దానికి సంబంధించి సెషన్స్ కోర్టుకి అధికారం ఉంది, ట్రయల్ చేసే అధికారము, శిక్ష విధించే అధికారము వాటికి. సో వాటిలో ఏమైనా సరే ఇబ్బందులు కలిగితే కనుక దానిపైన హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంది. అందు గురించే కదా దీన్ని కన్ఫర్మ్ చేయాల్సింది ఎవరు, హైకోర్టు అని చెప్పి అదే చెప్పడం జరిగింది. కింది కోర్టు ఇచ్చిందే అబ్సల్యూట్ ఫైనాలిటీ అని చెప్పి చెప్పలేదుగా. ఒకవేళ ఇస్తే దాన్ని ఎవరు ఫైనల్ చేయాలి అని చెప్పి అన్నారు అంటే కనుక హైకోర్టు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది సిఆర్పిసి 366లో.
ఆ ప్రొవిజన్ క్లియర్గా ఉంది.